ఆలగడ్డ మండలంలోని ఆర్ కృష్ణాపురం గ్రామంలో ఉమ్మడి ఆస్తిగా ఉన్న 8 ఎకరాల భూమి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ దారుణ హత్యకు దారితీసింది. ఈ నెల 11వ తేదీ రాత్రి తమ్ముడు గుర్రం విజయరాజు అలియాస్ నల్లోడు తన అన్న దేవభక్తుడి తలపై కర్రతో బలంగా కొట్టాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా దేవభక్తుడు మృతి చెందాడు. మృతుని భార్య జ్యోతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పక్కా సమాచారంతో పెద్ద కందుకూరు వెళ్లే మార్గంలో ఉన్న కాశీరెడ్డి నాయన ఆశ్రమం వద్ద ప్రధాన నిందితుడు గుర్రం విజయరాజును అతనికి సహకరించిన అతని భార్య గుర్రం సుధారాణిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఆమె విలేకరులకు తెలిపారు. ఈ సమావేశంలో ఆలగడ్డ రూరల్ సిఐ ఎస్ఏలు రమణ వరప్రసాద్లు పాల్గొన్నారు. ఆలగడ్డ రూరల్ సర్కిల్ పరిధిలోని ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్ కృష్ణాపురం అనే గ్రామంలో 11న ఒక మర్డర్ జరిగింది. సో దానిలో మొత్తం 5 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక 8 ఎకరాల పొలం గురించి వాళ్ళ ఉమ్మడి ఆస్తి అది. ఆ 8 ఎకరాల పొలం పంచుకునే విషయంలో గొడవ జరిగింది. సో రాత్రి గొడవ జరిగినప్పుడు ఈ ముద్దాయి అయిన గుర్రం విజయరాజు అనే అతను, ఇందులో ఈ 5 అన్నదమ్ముల్లో ఒక అతను, ఇతను వాళ్ళ బ్రదర్స్తో గొడవపడి ఒక అతన్ని తల మీద కొట్టడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళని కూడా గాయపరిచారు. అక్కడే ఉన్న రోకల్ బండతో కొడతాడు తల మీద. వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఈ దేవభక్తుడు అనే అతను చనిపోతాడు. సో దీని గురించి మేము కేసు రిజిస్టర్ చేయడం అయినది. అండ్ ఈరోజు మేము ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవడం అయింది. మార్నింగ్ మాకు 2 కూడా హైవే మీద దొరికారు. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాము అండ్ రిమాండ్కి కూడా పంపిస్తాము. అండ్ అట్లాగే ఇంకొక కేసు, సో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిట్టపల్లె గ్రామము. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్,